అందమైన పల్లెతురు, చిన్న చిన్న ఇల్లులు, ప్రతి ఇంటి ముందు సంతోషంతో మొదలైన ఒక కొత్త రోజు. ఇంటి ముందు శుభ్రంగా ఉంటే మనసుకు కూడా ఆనందంగా ఉంటుంది. ఈ రోజు ఇంటిని ఇంకా అందంగా అలంకరించాలి. ఇంటి ముందు ముగ్గు కూడా చాలా బాగుంది. ఉదయాన్నే ఇలా పని చేస్తే దేవుడా మా ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉండాలి, మా కుటుంబం ఆరోగ్యంగా సంతోషంగా ఉండేలా చూడండి. నేను పొలానికి వెళ్తున్నాను. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఈ కొత్త మొక్కలు పెద్దవై మంచి పంట ఇవ్వాలి. మన కష్టానికి మంచి ఫలితం రావాలి. ఈ పొలం పచ్చగా ఉంటే చూడటానికి ఎంత ఆనందంగా ఉంటుంది. వింటున్నారా? ఈ రోజు చేపల పులుసు చేద్దామని అనుకుంటున్నాను. అయ్యో బాగుంది. అయితే మంచి చేపలు తీసుకొస్తాను. చెరువు దగ్గర తాజాగా దొరికితే తీసుకురండి. సరే, ఇప్పుడే వెళ్తాను. వెజ్ బిర్యానీకి అన్నీ సిద్ధం చేస్తున్నాను. అయ్యో, ఎంత మంచి చేపలు తీసుకొచ్చారండి. చెరువులో ఇప్పుడే పట్టాను. చాలా తాజాగానే ఉన్నాయి. ఈ రోజు చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. అవునమ్మా, త్వరగా వంట మొదలు పెట్టు. నువ్వు పులుసు సిద్ధం చెయ్యి, నేను చేపలు శుభ్రం చేస్తాను. సరే, ఉల్లిపాయలు కూడా రెడీ చేస్తున్నాను. చిన్న ముక్కలుగా కోస్తే పులుసు ఇంకా బాగుంటుంది. అవునండి, రుచి కూడా బాగా వస్తుంది. ఆహా, ఈ ఉల్లిపాయ మసాలా వాసన ఎంత బాగుందో. చేపలు కూడా వేసేయమ్మా, బాగా ఉడకాలి. కొంచెం కారంగా చేస్తాను, మీకు ఇష్టమే కదా. అవును, అప్పుడు పులుసు సూపర్ గా ఉంటుంది. వెజ్ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. వాసన చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇంకొంచెం సేపు ఆగండి, దమ్ బాగా రావాలి. సరే. అప్పటి వరకు టేబుల్ సిద్ధం చేస్తాను. అన్నీ రెడీ అయ్యాయి, రండి భోజనం చేద్దాం. వావ్, చూడటానికే చాలా రుచిగా ఉన్నాయి. ప్రేమతో చేసిన వంటకి రుచి ఇంకాస్త ఎక్కువ. నిజమే, నీ చేతి వంట ఎప్పుడూ స్పెషల్. చేపల పులుసు చాలా రుచిగా ఉంది. మీరు తెచ్చిన తాజా చేపలు కాబట్టి. అమ్మా, బిర్యానీ కూడా చాలా బాగుంది. ఇంకా కావాలంటే తీసుకోండి. ఇలా అందరం కలిసి తింటే చాలా ఆనందంగా ఉంది. మా చిన్న గ్రామ కథ మీకు నచ్చిందా? అయితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో అందమైన వీడియోతో కలుద్దాం.